లోకేష్ గారి మాటలు ఆయన అట్లా నిలబెట్టుకుంటున్నారనుకోవచ్చు అంటారా? నిలబెట్టుకోవటం అనేది ఆయన తర్వాత అది ఫస్ట్ మనం బ్రాహ్మణి గారు మా పార్కులోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజున మనం చెప్పాం మాకున్న పరిస్థితి ఉన్న సమస్య మొత్తం చెప్పాం మేడం గారికి. చెప్తే అసలు లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఈ లొకేషన్ ఖచ్చితంగా మీ వాకింగ్ చేయడానికి కూడా మీ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా బాగుంటుంది కనుక నేను సార్తో చెప్పి కంపల్సరీగా నేను మీకు ఫ్రీ వచ్చేటట్టుగా ఏర్పాటు నేను చేస్తానని చెప్పి మేడం గారు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మేము కూడా సార్ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మేము ఆ రోజున మాకు ఎక్కువ పార్క్ కావాల్సింది ఏంటి, మాకు వాటర్ తక్కువ ఉంది, మాకు ఇంకా 2 బోర్లు కావాలి, తర్వాత ఈ ట్రాక్ కూడా సరి చేయాలి, కొంచెం మాకు ఇవి కరెక్ట్గా ఉంటే కనుక మేము అన్ని కరెక్ట్గా చేస్తామండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పేపర్లో సార్ ఏం చేశారంటే అండర్లైన్ చేసుకున్నారు, తప్పనిసరిగా వాటర్కి ఫెసిలిటీ ఏర్పాటు చేద్దాం, ఆ తర్వాత మీరు వాకింగ్ చేయడానికి ట్రాక్ కూడా కరెక్ట్గా మనం ప్రాసెస్ చేద్దాం అని చెప్పేసి అని ఆ రోజున ఖచ్చితంగా మనం మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారంగానే మనకు సార్ ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు ఈ రోజున ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి ఈ రోజు మన ఎయిమ్స్ కి కానీ మన పానకాల స్వామి గుడి టెంపుల్కి కానీ 2 బస్సులు ఏర్పాటు చేశారు సార్ కూడాను. ఎలక్ట్రికల్ ఉసిరి బస్సులు ఏర్పాటు చేశారు. దానికి చాలా మనం ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఫ్రీ బస్సులు మళ్ళీ ఏసీ బస్సులు అవి కూడా ఎలక్ట్రికల్ బస్సులు మళ్ళీ, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఆ విషయంలో మాత్రం సార్కి మాత్రం మనం ధన్యవాదాలు చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి.